జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ బోగస్ శ్రావణి ఆత్మాభిమానం కోసం రాజీనామా చేసిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ ఇటీవల తన చైర్పర్సన్ పదవికి శ్రావణి రాజీనామా చేసింది. ఈ క్రమంలో ఎంపీ అరవింద్ ఆమెను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజా సమస్యలను పరిష్కరించినందుకు శ్రావణిని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కించపరిచాడని మండిపడ్డారు. గతంలో రాయికల్ మాజీ ఎంపీపీ పడాల తిరుపతిపై కూడా వ్యక్తిగత ఆరోపణలు చేశాడని అరవింద్ గుర్తు చేశారు. KCR also did that. KCR surrendered to gap to fight was required. గత నెల 25 రోజు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి గారు డాక్టర్ శ్రావణి గారు ఆవిడ ప్రెస్ మీట్ వినడం జరిగింది. ఇప్పటికీ ఆమె మున్సిపల్ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టి 3 సంవత్సరాలు కూడా కాలేదు. ఇంకా 2 సంవత్సరాల పైన పదవీ కాలం ఉంది. అయినప్పటికీ ఇక్కడ ఎమ్మెల్యే ఆయన కూడా డాక్టరే అనుకుంటు ఒక సీనియర్ డాక్టర్ అయి ఉండి తోటి మహిళా డాక్టర్ అని చూడకుండా ఒక బీసీ కమ్యూనిటీకి సంబంధించి ఒక మహిళ కొట్లాడి ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల మీద తమ వాణిని వినిపించి సమస్యలు తీర్చటంలో చాలా చురుగ్గా ఆమె యొక్క రాజకీయ ఎదుగుదల జీర్ణించుకోలేక ఇక్కడ ఎమ్మెల్యే ఆమెని ప్రతిరోజు కించపరిచే విధంగా మాట్లాడి ఆమెని కించపరిచే విధంగా వ్యవహారం చేసి మరి అది కేసీఆర్ నేర్పించిన అహంకారమా? గత నెల 25 రోజు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి గారు డాక్టర్ శ్రావణి గారు ఆవిడ ప్రెస్ మీట్ వినడం జరిగింది. ఇప్పటికీ ఆమె మున్సిపల్ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టి 3 సంవత్సరాలు కూడా కాలేదు. ఇంకా 2 సంవత్సరాల పైన పదవీ కాలం ఉంది. అయినప్పటికీ ఇక్కడ ఎమ్మెల్యే ఆయన కూడా డాక్టరే అనుకుంటు ఒక సీనియర్ డాక్టర్ అయి ఉండి తోటి మహిళా డాక్టర్ అని చూడకుండా ఒక బీసీ కమ్యూనిటీకి సంబంధించి ఒక మహిళ కొట్లాడి ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల మీద తమ వాణిని వినిపించి సమస్యలు తీర్చటంలో చాలా చురుగ్గా ఆమె యొక్క రాజకీయ ఎదుగుదల జీర్ణించుకోలేక ఇక్కడ